హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం కేసీఆర్ గారి ఇంటి దగ్గర బంజారా హిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న తన నివాసం వద్దకు చేరుకున్నాం. అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కాలు జారిపడడంతో తుంటి గాయంతో యశోద ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అవ్వడం చూసాం. దాదాపు ఒక వారం 10 రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఆయన కాస్త కుదుట పడడంతో ఇవాళ మరి డిశ్చార్జ్ చేశారు. 11 గంటల 15 నిమిషాలకు ఆయన నందినగర్‌లో ఉన్న తన నివాసానికి తీసుకురావడం జరిగింది. సో సాధారణంగా చాలామంది మళ్ళీ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోకి తీసుకెళ్తారు అన్న అభిప్రాయం అయితే అభిమానుల్లో, కార్యకర్తలు ఉండేది. కాకపోతే అక్కడే కేసీఆర్ గారు జారి పడడంతో అక్కడ కాకుండా నందినగర్‌లో ఉన్న తన నివాసానికి తీసుకురావడం చూస్తున్నాం. మామూలుగా ఆయన దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ప్రగతి భవన్‌లోనే, తన అధికార నివాసంలోనే ఉండేవారు. చాలా రోజుల తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవ్వడం, సో ప్రగతి భవన్ ఇప్పుడు ఆయన అధికార నివాసం కాకుండా పోవడం, ఇవన్నీ కూడా జరగడంతో ఇప్పుడు ఆయన్ని నందినగర్‌లో తన నివాసానికి తీసుకురావడం జరిగింది. సో ప్రజెంట్ ఇక్కడ నందినగర్‌లో ఉన్న తన నివాసంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అనేది మీకు చూపించడానికి వచ్చేసాము. సో మొన్నటి వరకు యశోద హాస్పిటల్ దగ్గర చూసాం. ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉండదు, చాలామంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి రావడం చూసాము. సో అక్కడ ఆసుపత్రి యజమాని బయటకు వచ్చి మరి ఈ పబ్లిక్ రావడంతో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆయనతో ఒక వీడియో కూడా చేయించుకున్నారు. సో ఆయన చెప్పడం కూడా చూసాం, పబ్లిక్ ఎక్కువ మంది రావద్దు, ఇక్కడ ఆసుపత్రిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, సో త్వరలో నేనే డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చి మీ అందరినీ కలుస్తానని కూడా చెప్పడం. సో ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరి 11 గంటల 15 నిమిషాలు నందినగర్లో ఉన్న తన నివాసానికి తీసుకొచ్చేశారు. సో ప్రజెంట్ పరిస్థితి చూస్తే ఇక్కడ కూడా మార్నింగ్ నుండి చూస్తే చాలా పబ్లిక్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈవినింగ్ టైంలో అందరూ కూడా ఇంటి ముఖం పట్టారు. ప్రజెంట్ ఇక్కడ నందినగర్లో తన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు చాలామంది వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. త్వరగా కోలుకోవాలని, ఆయన త్వరగా కోలుకోవాలని సినీ సెలబ్రిటీలు, ఆయన అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ రాజకీయ పరంగా ఆయన ప్రత్యర్థులపైన విరుచుకుపడాలని చెప్పేసి కూడా ఆయన అభిమానుల ఒక ఆలోచన. మరి ఆయన కోలుకోవడానికి ఇంకో 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్నారు. మరి ఈ 6 నుంచి 8 వారాల పాటు ఆయన ఈ నివాసంలోనే ఉండనున్నారు. ఒకసారి ఆ నివాసం ఎలా ఉందో మీకు చూపిస్తాం. ఆఫ్టర్నూన్ కేటీఆర్ గారు కూడా ఇక్కడికి రావడం చూసాము. సో ఆయన వచ్చారు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆయన అభిమానులు వీళ్ళందరూ కూడా రావడం చూసాం. సో చాలా రోజుల తర్వాత ఆయన ఈ నివాసానికి రావడంతో ఒక్కసారిగా ఈ ఇంటిని అరేంజ్ చేయడం చూసాం. పూలతో ఇదంతా కూడా డెకరేట్ చేశారు. సో చూడొచ్చు మీరు కూడా విజువల్స్ ఎలా ఉన్నాయో. సో ఒకసారి ఇవాళ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు కేసీఆర్ గారిని నందినగర్లో ఉన్న తన నివాసానికి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చాలా అలంకరణ అయితే చేశారు చాలా రోజుల తర్వాత ఆయన రావడంతో. సో ఇప్పటివరకు చాలా రద్దీ కూడా ఉండేది. పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా రావడం చూస్తాం. సో యశోద హాస్పిటల్ ఓకే, గత వారం రోజులుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ గారు తన గాయం నుంచి కోలుకుంటున్నారు. సో ఆయన్ను తాజాగా పరీక్షించిన వైద్యులు సో ఇవాళ డిశ్చార్జ్ చేయొచ్చని నిర్ణయించుకొని 11 గంటల 15 నిమిషాలకు ఆయన డిశ్చార్జ్ చేశారు. సో ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఏ ఇంటికి తరలించబోతున్నారు అన్నది ప్రజల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో ఆయన్ని ఇప్పుడు తన ఇష్టమైన ఎర్రవల్లి ఫామ్ హౌస్కి తీసుకెళ్తారా, లేకుంటే హైదరాబాద్లోని ఇంటికి తీసుకెళ్తారా అన్న చర్చ అయితే నడిచింది ఇవాళ మార్నింగ్ నుండి కూడా. సో ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడడంతో ఒక్క నిమిషం అయితే డిశ్చార్జ్ అనంతరం కేసీఆర్ను బంజారా హిల్స్ నందినగర్లోని నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. సో ఇవాళ 11 గంటల 15 నిమిషాలకు ఆయన తన ఇంటికి చేరుకోవడం చూస్తున్నాం. కేసీఆర్ గారికి కొంచెం సమయం దొరికిన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లోనే గడిపేందుకు ఇష్టపడుతుంటారు. అయితే అదే ఫామ్ హౌస్లో జారిపడడంతో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. అయితే ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకొచ్చారు ఆయన కుటుంబ సభ్యులు. సో ఇక్కడ ఆయన జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే కేసీఆర్కు గాయమైన విషయం తెలిసి రాష్ట్రంలోని చాలామంది బాధపడ్డారు. పెద్ద ఎత్తున యశోద హాస్పిటల్కి సినీ సెలబ్రిటీలు, అదేవిధంగా ప్రముఖ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం కూడా చూసాము. పార్టీలకు అతీతంగా నాయకులంతా కూడా కేసీఆర్ గారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి రావడం కూడా చూసాం. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా కేసీఆర్ని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు చిరంజీవి గారు, నాగార్జున లాంటి సినీ ప్రముఖులు కూడా గులాబీ అధినేతను పరామర్శించారు. అయితే ఇప్పుడు ఆయన కాస్త గాయం కుదుట పడడంతో ఆయన బంజారా హిల్స్లోని నందినగర్లో ఉన్న తన నివాసానికి అయితే తీసుకురావడం జరిగింది. ఓకే. సో ప్రజెంట్ చూస్తున్నాం మరి నందినగర్లో కేసీఆర్ గారు ఉంటున్న ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. సో మార్నింగ్ నుండి కూడా కార్యకర్తలు వీళ్ళంతా కూడా రావడం చూసాం. ఇప్పుడు కాస్త ఇక్కడ పబ్లిక్ అనేది తగ్గడం చూసాం. కార్యకర్తలు, అభిమానులు వీళ్ళంతా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రావడంతో సెక్యూరిటీ కూడా కాస్త పెంచారు. సో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కాస్త కుదుట పడింది. ఎవరు కూడా పెద్దగా ఇక్కడ లేకపోవడం చూస్తున్నాం. సో అయినా కూడా చాలామంది రావడం, పొలిటీషియన్స్, ఆయన కార్యకర్తలు వీళ్ళంతా కూడా వచ్చి కేసీఆర్ గారిని పరామర్శిస్తున్నారు. అయితే ఈవినింగ్ టైం కాబట్టి ఈ టైంలో మరి ఎక్కువ సంఖ్యలో ఇక్కడ జనం లేకపోవడం చూస్తున్నాం. సో మార్నింగ్ నుండి అటు యశోద హాస్పిటల్లో చూసుకున్నా, ఇప్పుడు ఈరోజు ఇంటికి తీసుకొచ్చిన ఈ టైంలో చూసుకున్నా కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అనేది ఇక్కడ జమకూడడం చూస్తున్నాం. సో ప్రజెంట్ కేసీఆర్ గారి పరిస్థితి చూసుకుంటే దాదాపు ఇంకా ఆయన కోలుకోవడానికి ఒక 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ డాక్టర్లు కానీ తెలుపుతున్నారు. మరి అప్పటి వరకు కూడా ఈ నందినగర్లో ఉన్న తన నివాసంలోనే ఆయన రెస్ట్ తీసుకోబోతున్నారు. సో ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వైద్య సభ్యులు కూడా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూనే ఉంటారు. సో ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా అనేక మంది పొలిటీషియన్స్ కూడా కోరుకుంటున్నారు. సో త్వరగా కోలుకొని ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలని, మళ్ళీ రాజకీయంగా తన మాటల్ని అసెంబ్లీలోకి అడుగుపెట్టి రూలింగ్ పార్టీలు ఉన్న ప్రభుత్వం పైన విమర్శలు చేయాలని చెప్పేసి కూడా తన అభిమానులు, తన కార్యకర్తలు ఆశిస్తున్నారు. సో ఒక్కసారి పరిస్థితి చూసుకుంటే ఇక్కడ బయట నుంచి అయితే ఇలా కనిపిస్తుంది. ఆయన రావడంతో కాస్త అలంకరించడం కూడా చూస్తున్నాం. సో దాదాపు 10 సంవత్సరాలు ప్రగతి నగర్లే తన నివాసంగా దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన ప్రగతి భవన్ తన అధికార నివాసంలోనే ఉన్నారు. సో ఫస్ట్ టైం ఆయన గాయం ఏర్పడడంతో, అలాగే ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకపోవడంతో ఆయన నివాసానికి రావడం చూస్తున్నాం. మామూలుగా ఆయన ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్కి వెళ్ళాలి, కాకపోతే అక్కడే కాలు జరిపడంతో ఇక్కడ ప్రగతి నందినగర్లోకి ఆయన తీసుకురావడం చూస్తున్నాం. అన్న జరగనా సో చూస్తారు కదా మరి నందినగర్లో ఉన్న కేసీఆర్ గారి ఇంటి దగ్గర ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి ఆయన కోలుకోవాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా చాలామంది కార్యకర్తలు, ఆయన అభిమానులు, పెద్ద ఎత్తున పొలిటీషియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు యశోద ఆసుపత్రికి వచ్చి కలవడం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మీట్ అయ్యారు. సో నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కోలుకోవాలని, త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకున్నారు కూడా, ట్వీట్ చేశారు కూడా. సో మరి మనం కూడా ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ రాజకీయ పరంగా ప్రత్యర్థులపైన విమర్శలు
ఆయన తనదైన స్టైల్లో ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపాలని కోరుకుందాం.